హాయ్ పిల్లలు, మీ అందరికీ ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి. నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్తాను, మీ అందరికీ బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ మార్చ్ 17th నుంచి అనుకుంటా. అస్సలు టైం లేదు. ఈ వీడియో ఒక్కటి చూసేసి వెళ్ళి చదువుకోండి. మనందరికీ ఏమలవాటు, సంవత్సరం అంతా ఆడుకొని బాగా ఎంజాయ్ చేస్తాం. ఎగ్జామ్స్ ముందు మాత్రము తెగ చదివాలనుకుంటాము. ప్రతి విషయంలో ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన స్టడీస్ విషయంలో కూడా మీరేం చేస్తారు, ఒక టైం టేబుల్ రెడీ చేసుకోండి. మనకు ఎన్ని రోజులు ఉన్నాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి చదవడానికి, మీ డిఫికల్టీని బట్టి ఎన్ని డేస్ ఎన్ని సబ్జెక్ట్స్ చేయాలా అనేది ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని ఆ టైం టేబుల్ని ఫాలో అయిపోండి. ఇంకో విషయం, ఎగ్జామ్స్ అంటే మనం ఏం చేస్తాము, నైట్ అంతా మేల్కొని చదువుతాం. అలా చేయొద్దండి. మీరు డే అంతా చదివింది నైట్ రివైజ్ చేసుకొని పడుకోండి త్వరగా. కావాలంటే అర్లీ మార్నింగ్ 4కే లేసి చదవండి. అర్లీ మార్నింగ్ 4కి లేసి చదవడం వల్ల మనం ఏం చదువుకున్నా అది బాగా బుర్రకెక్కుతుంది. మీకు ఏది డిఫికల్టీనో, ఏది చాలా కష్టం అనుకుంటారో అలాంటి కొత్త కాన్సెప్ట్, కొత్త సబ్జెక్ట్స్ మీరు అర్లీ మార్నింగ్ చదవండి. నెక్స్ట్, బై హార్ట్ చేయకండి. బై హార్ట్ చేస్తే అప్పటికి మాత్రమే గుర్తుంటుంది. కానీ మీరు బై హార్ట్ చేయకుండా ఆ కాన్సెప్ట్ ఏమనేది తెలుసుకోండి, దాన్ని నేర్చుకోండి. అప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్ళినా కానీ మీరు మర్చిపోరు. తర్వాత గ్రూప్ స్టడీస్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ గ్రూప్ స్టడీస్ అంటే మాత్రం మీరు ఫ్రెండ్స్తో కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం కాదు. బుక్స్ పక్కకేసి మీరు ఫ్రెండ్స్ ఒకరొకరు మీకు తెలిసిన కాన్సెప్ట్స్ షేర్ చేసుకోవడము, ఒకరికి తెలియంది ఇంకోరు కలిసి చదువుకోవడము, ఇది చేయండి. మళ్ళీ బయట ఫుడ్ మాత్రం అస్సలు తినద్దండి. ఎందుకంటే తిని పొరపాటున కడుపు అప్సెట్ అయిందనుకోండి, ఎగ్జామ్కి వెళ్ళలేరు, సంవత్సరం అంతా వేస్ట్ అయిపోతుంది. తర్వాత ఎండలు చూసారు కదా, మలమల మాడిపోతున్నాయి. కాబట్టి మీరు బాగా నీళ్ళు తీసుకోండి. డీహైడ్రేట్ అస్సలు అవ్వద్దు. నీరు తీసుకోండి, టెంకాయ నీళ్ళు తాగండి, నిమ్మకాయ రసం తాగండి, వీలైతే ఎలక్ట్రోలైట్స్ కూడా తీసుకోండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ బాగా చదవండి, ఎగ్జామ్స్ బాగా రాయండి. ఆల్ ద బెస్ట్.